Hello everyone, welcome to AKS IAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు మన ప్రశ్న చూసే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం సంబంధించి ఆఫ్లైన్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించిన బ్యాచ్ పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు క్వశ్చన్ సంబంధించి చూస్తే సో ఎస్ఏ అనేది మనం సెకండ్ ఎస్ఏ అనేది చాలా లాంగ్ బ్యాక్లో మనం ఎస్ఏ అనేది ఫస్ట్ ఎస్ఏ చూసాం. సో ఎస్ఏకి సంబంధించి ఎలా రాయాలనేది 7 స్టెప్స్తో కూడా మనం చూసాం ఒక వీడియోలో. సో ఎవరైనా చూడకపోతే అది చూస్తే మీరు క్లియర్గా ఎస్ఏ ఎలా రాయాలనేది తెలుస్తుంది, రైట్? సో ఇది సెకండ్ ఎస్ఏగా మనం తీసుకుంటే విమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో మహిళా సాధికారత మరియు లింగ సమానత్వం అనే టాపిక్తో మనం ఈరోజు తీసుకుంటున్నాం. ఇందులో మనం ముందుగా చెప్పినట్టు 7 స్టెప్స్ 1 by 1 మనం ఎలా రాయాలనేది కూడా దాంతో కనెక్ట్ చేస్తూ చెప్తున్నాం, రైట్? స్టెప్ 1 అనేది అంశాన్ని అర్థం చేసుకోవడం. అంటే మనం షార్ట్ ఆన్సర్స్లో 3 స్టెప్స్ ఎలా తీసుకుంటాం, అందులో మొదటి స్టెప్ ఏంటి? క్వశ్చన్ రీడింగ్, రైట్? ఆ క్వశ్చన్ రీడింగ్ లాగే ఇది కూడా ఈ టాపిక్ని అర్థం చేసుకోవడం అనమాట. సో భారతదేశంలో అనేది ఒక కీవర్డ్ అయితే మహిళ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, రైట్? సాధికారత, మహిళా సాధికారత ఒక కీవర్డ్, మహిళ అనేది ఒక పర్టికులర్ టాపిక్ ఇక్కడ, మరియు లింగ సమానత్వం అనేది కూడా సపరేట్ టాపిక్, రైట్? సపరేట్ కీవర్డ్. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ని అంటే చాలామంది యాస్పిరెంట్స్ ఈ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత లేదా లింగ సమానత్వం సపరేట్ చేసి డివైడ్ చేసి డిఫరెంట్ సెక్టార్స్ని కనెక్ట్ చేసి రాస్తున్నారు. అలా అవసరం లేదు, రెండు కలిపే మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో కానీ డిఫరెంట్ రంగాలకు సంబంధించి కానీ రాయొచ్చు, రైట్? సో అయితే ఇక్కడ అంశాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇదే. అంటే ఈ పర్టికులర్ టాపిక్లో ఏ అంశానికి సంబంధించి ఏ డైమెన్షన్ సంబంధించి కనెక్ట్ చేయాలనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్, రైట్? సో ఇక్కడ అన్నీ మనం హిస్టరీకి సంబంధించి హిస్టారికల్ నుంచి అంటే చారిత్రక నేపథ్యం నుంచి మనం సాంస్కృతిక, అదేవిధంగా భౌగోళిక, దాంతోపాటు మనకి రాజకీయ, ఆర్థిక, సామాజిక, రీసెంట్గా మనకున్న సాంకేతిక కూడా, రైట్? ఇప్పుడు అనుభవిస్తున్న కొన్ని ఇష్యూస్, పర్యావరణం, రైట్? ఇవన్నీ డైమెన్షన్స్లో మనం ఈ టాపిక్ని ఎలా కనెక్ట్ చేస్తాం అనేది కూడా చూడాలి, రైట్? నెక్స్ట్ స్టెప్ 2కి వచ్చేసరికి మేధోమథనం అంటాం. అంటే బ్రెయిన్ స్టార్మింగ్. అంటే ఈ టాపిక్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి మనం ఆన్సర్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. అంటే చట్టాలకు సంబంధించి మాట్లాడాలి, లేదా మనకున్న విధానాలు కూడా లింక్ చేసుకోవచ్చు, లేదా మనకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ముఖ్యంగా విమెన్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అవి లింక్ చేసుకుంటాం. దీనికి సంబంధించే మనం ఆర్టికల్స్, రైట్? సో అదేవిధంగా మనకున్న కొన్ని ఎకనామికల్కి సంబంధించి లేదా రిపోర్ట్స్, నివేదికలు కావచ్చు, సూచికలు కావచ్చు, రైట్? లేదా పొలిటికల్ స్టేట్మెంట్స్, అంటే రాజకీయ నేపథ్యంలో మనం కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్ కానీ, రైట్? సో అదేవిధంగా మనకున్న కొన్ని ఆర్థికపరమైన అంశాలు, దాంతోపాటు మనకున్న కొన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్స్, అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒపీనియన్స్ కూడా ఎస్ఏలో మనకి ప్రాధాన్యమే. అంటే షార్ట్ ఆన్సర్స్కి సంబంధించి మనం అందులో కూడా ఆర్టికల్స్, రిపోర్ట్స్ రాయాలని చెప్తాం. బట్ ఎస్ఏకి షార్ట్ ఆన్సర్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనం విచ్చలవిడిగా మనకున్న ఒపీనియన్స్ కానీ, సజెషన్స్ కానీ, రైట్? సో మనకున్న రికమెండేషన్స్ అంటే సూచనలు కానీ, లేదా మనకున్న ఈ టాపిక్కి సంబంధించి కొటేషన్స్ కానీ, లేదా పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ, రైట్? సో ఇంకా మనకున్న కొన్ని డిఫరెంట్ సుప్రీంకోర్టు కేసెస్ కానీ, రైట్? సో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంది. సో సందర్భాన్ని అనుసరించి, రైట్? ఇవన్నీ మనం ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే చారిత్రక పరంగా మనకున్న ఈ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్ట్రాంగ్ జెండర్ ఈక్వాలిటీ గురించి కానీ మనం హిస్టారికల్గా అంటే చారిత్రకంగా మనుస్మృతి నుంచి మనం రీసెంట్గా జరిగిన కలకత్తా మానభంగం మరియు రేప్ అండ్ మర్డర్ జరిగింది, రైట్? సో ఇప్పటి ఇష్యూ వరకు మనం మాట్లాడవచ్చు, రైట్? ఈ విమెన్ ఇష్యూస్ రిలేటెడ్గా ప్రాచీన కాలం చారిత్రక పరిస్థితుల నుంచి ప్రజెంట్ సమకాలీన ప్రాంతం వరకు మనం అన్ని అంశాలు లింక్ చూసుకోవాలి, రైట్? అవి చట్టాలు కానీ, పథకాలు కానీ, ఇంకేమైనా సమస్యలు, ఇంకా ఎగ్జాంపుల్స్ కానీ, రైట్? ఇక్కడ పరిచయంకి వచ్చేసరికి స్టెప్ 3లో మనం పరిచయం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం ఆన్సర్లో రాసేది ఇదే. ఇవన్నీ మనం మైండ్లో బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటాం, రైట్? నిజ జీవిత ఉదాహరణ లేదా కేస్ స్టడీకి సంబంధించి స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ, రైట్? ముఖ్యంగా ఇక్కడ
పరిశీలన అనేది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే కేసు అధ్యయనం, ఏదైనా కేసుకు సంబంధించి మనం లింక్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పుకున్నాం, రైట్. ప్రీవియస్గా 2023లో మనకి డాక్టర్ కేవి థామస్ ఎవరైతే ఉన్నారో భారతదేశం మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం మనం చూసాం, రైట్. అది ఇక్కడ మనం లింక్ చేసుకోవచ్చు. లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత పట్ల జాతీయ ముందడుగు ఎలా మొదలుపెట్టింది అనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. ఈ ఘనత ప్రధాన న్యాయమూర్తిగా డాక్టర్ థామస్ను నియమించడం అనేది నాయకుల పాత్రలో పురోగతిని కూడా కొనసాగుతున్న సవాళ్ళను కూడా మనం ముఖ్యంగా చూపిస్తుంది. అయినప్పటికీ భారతదేశం మహిళల జీవితాల్లో లింగ అసమానత సమస్యలు అయితే ఇంకా ఉన్నాయి అనేది మనం ఇక్కడ కనెక్టివ్ లైన్గా రాస్తాం. అంటే ఇదంతా ఒక పారాగ్రాఫ్తోనే మనం స్టార్ట్ చేస్తాం. అంటే ముందుగా చెప్తున్నట్టు ఇంతకుముందు మన ఎస్ఏ రాసినప్పుడు చెప్పాం. సో ఇంట్రడక్షన్ అనేది 2 పారాగ్రాఫ్లు రాయండి. ఒకటి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ లేదా నిజ జీవిత ఉదాహరణలు లేదా కేస్ స్టడీకి సంబంధించి స్టార్ట్ చేస్తాం. రెండోది మనం ఇక్కడ ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించిన నేపథ్యం అంటే ఏం చెప్తాం ఇక్కడ. సో ముఖ్యంగా నిర్వచించవచ్చు, మనకిచ్చిన పదాలకు సంబంధించి నిర్వచించవచ్చు. ఇక్కడ మహిళా సాధికారత అంటే చెప్పొచ్చు, లింగ సమానత్వం అంటే చెప్పొచ్చు, లేదా దాని తర్వాత మనం ఇక్కడ ముఖ్యంగా చారిత్రక సామాజిక సాంస్కృతిక ప్రమాణాల మూలంగా మనకి ఉన్న సమస్యలు మనం ఇక్కడ చెప్తాం స్టార్టింగ్. అయితే మనకి 20వ శతాబ్దం నుంచి మనకి కొన్ని మార్పులు అయితే వచ్చాయి. వివిధ చట్టాలు తీసుకొచ్చారు, విధానాలు తీసుకొచ్చారు, సామాజిక మార్పులు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం జరిగింది, మహిళల్ని అధికారికంగా మార్పిడి చేయడానికి కూడా లక్ష్యంగా తీసుకున్నాం, రైట్. భారతదేశంలో ముఖ్యంగా ఈ యాజమాన్యానికి ముఖ్యంగా సాధించడానికి చట్టాన్ని నిర్ధారించడం లేదా ఆ హక్కుల వాస్తవిక సాంఘిక అనుసరణ కూడా ఇంకా మనకి జరగలేదు. అంటే మనకి రీసెంట్గా విమెన్ రిజర్వేషన్ బిల్ అనేది వచ్చింది, కానీ దాన్ని ఇంకా అమలు అనేది ఇంకా డిలే అవుతుంది. ఇలాంటివి మనం కనెక్ట్ చేస్తూ ఒక నేపథ్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నేపథ్యం అయితే కనెక్ట్ చేస్తాం, రైట్. అది ఇంట్రడక్షన్లో 2 పారాగ్రాఫ్లతో సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 4లో నిర్మాణంకి వచ్చేసరికి ఇక్కడ నిర్మాణం అంటే బాడీ పార్ట్లో మనం ముఖ్యంగా చేయాల్సింది మొత్తం అన్ని కోణాల్లో మనం ఆన్సర్ని కనెక్ట్ చేయాలి. అంటే మనకున్న టాపిక్ని కనెక్ట్ చేయాలి. చారిత్రక నేపథ్యం, రైట్, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక, పర్యావరణ, రైట్. ఇవన్నీ మనం ఇంచుమించు కొన్ని పాయింట్స్తో మనం కంప్లీట్ చేసేయచ్చు సింపుల్గా, రైట్. మనం పురాణ గ్రంథాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ మనుస్మృతి అనిగా చెప్పుకున్నాం, రైట్. మనుస్మృతి నుంచి కఠిన లింగ పాత్రలను వివరించడం అనేది మనం చూసాం. తర్వాత మనకి 19, 20వ శతాబ్దంలో మనం చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ మరియు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లేదా సావిత్రిబాయి ఫూలే లాంటి వాళ్ళందరూ ఈ ఉద్యమాల ద్వారా ఇవి ముందుకు తీసుకెళ్లారు, రైట్. స్వాతంత్రోద్యమం తర్వాత మనం ఇంకా చూసాం హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, రైట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, తర్వాత మనకున్న డౌరీ నిషేధ చట్టం కావచ్చు, రైట్. ఇలాంటివన్నీ మనం చూసాం, రైట్. ఈ చట్టాలు ప్రత్యేకంగా అసమానతలను తగ్గించేందుకు ముందుకు వెళ్ళాయి. బట్ బాల్య వివాహం కావచ్చు, లింగ ఆధారిత హింసలు కావచ్చు, మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా మన సమాజంలో ఉన్నాయనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం, రైట్. నెక్స్ట్ సాంస్కృతిక కోణంలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ మహిళల విద్య మరియు పనితీరు మెరుగైనప్పటికీ కొన్ని సాంస్కృతిక దృక్కోణాలు ఇంకా మనకి ఉన్నాయి. అవి ఏంటి? ముఖ్యంగా ఉదాహరణ మనకి పురుషుల పిల్లల ప్రాధాన్యత ఇంకా ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్లో చూసుకున్నా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు పుట్టిన తర్వాత మనకి అభ్యంతరాలు, రైట్. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో అనేది మనం ఇక్కడ స్కీమ్ అనేది చెప్పొచ్చు. ప్రచారాలు ఉన్నాయి, అమ్మాయి స్థితిని మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టాం. కానీ సాంప్రదాయ ధోరణుల కారణంగా ఇంకా మనం ఆ స్థితి అనేది ఇంకా ముందుకు వెళ్తుంది, రైట్. నెక్స్ట్ మనం రాజకీయ కోణంలో మాట్లాడుకుంటే ఇందిరాగాంధీ నుంచి మనం మాట్లాడుకోవచ్చు, రైట్. ఇందిరాగాంధీ గారి గురించి ప్రధానమంత్రిగా, తర్వాత పార్లమెంట్లో అనేక మహిళలు వచ్చారు. అదేవిధంగా 73, 74వ రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడచ్చు. ముఖ్యంగా స్థానిక పాలనలో వాళ్ళకి రిజర్వేషన్ సీట్లు మంజూరు చేయడం, తర్వాత జాతీయ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం కూడా అసమానంగా ఉండడం ద్వారా మనకి మహిళా రిజర్వేషన్ అనేది తీసుకొచ్చాం, మహిళా బిల్లు కూడా, రైట్. సో ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా మనం లింక్ చేసుకుంటాం. తర్వాత ఆర్థిక కొలమానాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి సంబంధించి, అదేవిధంగా మనకున్న ప్రధానమంత్రి
ముద్రా యోజన వంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టాయి. రైట్, ఇవి కూడా ఇక్కడ లింక్ చేస్తాం. మహిళల పని శక్తి ముఖ్యంగా తీసుకుంటే వేతన వ్యత్యాసాలు, ఉద్యోగ విభజన అవన్నీ ఇంకా ఉన్నాయి. రైట్, అవన్నీ మనం ఇక్కడ లింక్ చేసుకుంటూ దీనికి అడిషనల్గా రిపోర్ట్స్ లాంటివి కూడా మనం ఇక్కడ లింక్ చేస్తాం. రిపోర్ట్స్ అంటే జెండర్ గ్యాప్ ఇండెక్స్ లాంటివి. రైట్, జెండర్ గ్యాప్ ఇండెక్స్ లాంటివి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సామాజిక కోణంలోకి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లాంటి స్కీమ్, లేదా మనకి ముందుగా చెప్పినట్టు బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి పథకాలు, చర్యలు ఈ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కీలకమైన మనకి ముందు సమస్యలు అయితే ఇంకా ఉన్నాయి. తాజా డిజిటల్ అంటే ఇక్కడే మనం సామాజికంగా మాట్లాడుకుంటే సోషల్ మీడియా గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. డిజిటల్ వేదికలు అనేవి మనం ముందుగా ఇక్కడ చెప్పుకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మహిళా సాధికారతకు కొత్త మార్గాలు అయితే ఇచ్చాయి. కానీ అందులో కూడా మనకి సైబర్ హరాస్మెంట్ లాంటివి కొన్ని భద్రత లేని కారణంగా కూడా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అవి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సాంకేతిక కొలమానం, సాంకేతిక పరిమాణంకి సంబంధించి మాట్లాడుకున్న సమాచారం, విద్య, ఆర్థిక అవకాశాలకి యాక్సెసిబిలిటీ అయితే లభిస్తుంది. కానీ ఇంకా డిజిటల్ ఇండియా మనకుంది. ఇక్కడ మనం డిజిటల్ ఇండియా గురించి కూడా మనం కనెక్ట్ చేస్తాం. మనకున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో స్కీమ్స్ సంబంధించి, రిపోర్ట్స్ సంబంధించి, ఎగ్జాంపుల్ సంబంధించి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిటల్ విభజన అనేది మనకి ఇక్కడ ఇంకా మేజర్గా ఉంది. డిజిటల్ విభజన అనేది అదొక ఇంపార్టెంట్, అంటే సాంకేతిక పరంగా కొంతవరకు పురోగతి అవుతున్న ఒక డివైడ్ అయితే ఉంది, డిజిటల్ డివైడ్ అనేది. నెక్స్ట్ పర్యావరణ పరిమాణంగా సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నీరు మరియు ఇంధనం వంటి వనరులు నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. కాబట్టి పర్యావరణానికి సంబంధించి కూడా మహిళల్ని కనెక్ట్ చేయొచ్చు. అంటే వ్యవసాయ ఉత్పత్తి ప్రభావితం చేస్తుంది కొన్ని వాతావరణ మార్పులకు సంబంధించి, లేదా మహిళలపై భారాన్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి ఆల్రెడీ నేషనల్ మనకి ఏదైతే ఉందో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఈ పర్టికులర్ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి కొంత పాత్ర అయితే పోషిస్తుంది. కానీ దాని అమలు అయితే ఇంకా బలంగా ఉండాలనేది ఇక్కడ చెప్తాం మనం సజెషన్స్లో. రైట్, నెక్స్ట్ మనం విశ్లేషణ మరియు విమర్శనాత్మక మూల్యాంకనం అంటే స్టెప్ 5 గురించి మనం మాట్లాడాం. ఆల్రెడీ బాడీ పార్ట్ తర్వాత మనకి చాలా కీలకమైనది సవాళ్ళు మాట్లాడేటప్పుడు, సమస్యలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అవసరమైన చర్యలు మాట్లాడేటప్పుడు ఎస్ఏలో చాలా జాగ్రత్తగా మనం అటెండ్ చేయాలి ఇక్కడ. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా సవాళ్ళు చెప్తుంటే సాంస్కృతిక ప్రతిఘటన, లేదా మనకి చట్టాలను అమలు చేయకపోవడం, లేదా కొనసాగుతున్న ఆర్థిక వ్యత్యాసాలు, ఇవన్నీ మన అడ్డంకులుగా ఉన్నాయి. రైట్, అవన్నీ. అయితే ఇంకా లింగ ఆధారిత హింస, లేదా తక్కువ మహిళా శిక్షణ రేట్లు కావచ్చు, లేదా ఆరోగ్య సేవలకు పరిమిత యాక్సెస్ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ మనకి సమస్యలే. ఒక పక్క రాజకీయ ఐచ్ఛిక లేకపోవడం, లేదా రాజకీయ ప్రోత్సాహం లేకపోవడం, సామాజిక దృక్కోణాలు అయితే ఇంకా లింగ సమానత్వం కృషికి సహాయపడడం లేకపోవడం, అడ్డుపడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్, ఇవన్నీ సవాలు పరంగా కొన్ని పాయింట్స్ అయితే రాస్తాం. నెక్స్ట్, ఇన్ని సవాలున్న ప్రభుత్వం ఏం చేయట్లేదా అంటే చేస్తుంది. ఇప్పటి వరకు ఏం చేశారు అనేది కూడా మనం ఇక్కడ రాయొచ్చు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముఖ్యంగా మనకి కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి. చట్టాల పరంగా మనం మాట్లాడుకుంటే మానవ హక్కుల రక్షణ చట్టం 1993 మనకి ఏదైతే ఉందో లింగ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి దీన్ని తీసుకొచ్చారు. సపరేట్గా మనకి మహిళా కమిషన్ని కూడా తీసుకొచ్చారు, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకున్న మహిళల సాధికారతకు నేషనల్ పాలసీ అనేది కూడా 2001లో మహిళల భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో పెంచడానికి దీన్ని తీసుకొచ్చారు. దాంతో పాటు మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ సంబంధించి 2015లో అమ్మాయిల పరిస్థితిని మెరుగుపరచడాన్ని, లింగ ఆధారిత సంతానాన్ని తగ్గించడానికి కూడా లక్ష్యంగా పెట్టుకొని తీసుకొచ్చారు. ఇలాంటి స్కీమ్స్తో పాటు మనకున్న ఎన్ఈపీ పాలసీని కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా రీసెంట్గా మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఇవన్నీ మాట్లాడచ్చు. రైట్, నెక్స్ట్ అవసరమైన చర్యలకు వచ్చేసరికి చట్టపరమైన చట్టాన్ని బలోపేతం చేయడం చాలా అవసరం. అంటే మనకి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో సమర్థవంతంగా అమలు చేయడం అయితే ఇక్కడ అవసరం అనేది చెప్తున్నాం. అంటే సమానత్వం మరియు హింసకు, లింగ సమానత్వం మరియు హింసకు సంబంధించి. రైట్, విద్య మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం కూడా ఇక్కడ చాలా అవసరం. మహిళలకు విద్యా అవకాశాలు మరియు వృత్తి శిక్షణను పెంపొందించడం అవసరం ఇక్కడ. రైట్, రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం. ఇప్పుడున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే చేశారు, దాని అమలు అంటే దాన్ని కంప్లీట్గా
అమలు చేసే వరకు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సాంస్కృతిక నిబంధనలను పరిష్కరించడం కూడా చాలా అవసరం. ఇక్కడ సాంస్కృతిక ప్రమాణాలను ఎదుర్కోవడం, ముఖ్యంగా వివక్షాత్మక ఆచారాలు మనకున్నాయి, దృక్కోణాలు ఉన్నాయి, ఆ సవాలు చేసే కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సామాజికంగా మనం తెలుగులో చెప్పాలంటే సామాజిక ఆధారిత మనకి కార్యక్రమాలు ఇవి మనకు అవసరం, రైట్. కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అంటాం, రైట్. ఇవి అమలు చేస్తే అవి ముందుకు తీసుకెళ్ళచ్చు, వాళ్ళలో అవేర్నెస్ అవగాహన కల్పించవచ్చు అనేది చెప్పచ్చు, రైట్. నెక్స్ట్ మనం ముగింపుకు వచ్చేసరికి స్టెప్ 6కి సంబంధించి మనం ఏం మాట్లాడతాం. ముగింపు మనం ముందుగా చెప్పినట్టు ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. ఇంట్రడక్షన్లో 2 పేరాలు రాయండి, కంక్లూజన్లో కూడా 2 పేరాలు. మొదటి ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తున్నాం, కరెంట్ అఫైర్స్ ఆర్ కేస్ స్టడీస్ సంబంధించి ఒక పేరా రాస్తున్నాం. సెకండ్ పేరాకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ రాస్తున్నాం, రైట్. సో అలాగే కంక్లూజన్లో మనం ఇప్పటివరకు రాసిన కంక్లూజన్ ఫస్ట్ పేరా ఏం రాస్తాం, సమ్మరీ. మనం ఇప్పటివరకు రాసిన బాడీ పార్ట్లో ఉన్న అన్ని డైమెన్షన్ల యొక్క సమ్మరీ ఒకటి రాస్తాం. సెకండ్ పారాగ్రాఫ్లో మనం లాస్ట్ పారాగ్రాఫ్లో భవిష్యత్తును ఉద్దేశించి ఒక పారాగ్రాఫ్ అయితే చెప్తాం, రైట్. మన లక్ష్యాలకు సంబంధించి కనెక్ట్ చేయొచ్చు. ఈ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేదా కొంతమందికి రాయడం సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. సో దీన్ని ఇలా ఎస్ఏకి సంబంధించి ఇలా ఫామ్ చేసుకోండి, సరిపోతుంది, రైట్. సో అయితే స్టెప్ 6 ముగింపుకి సంబంధించి ముఖ్యాంశాల సారాంశం మనం సమ్మరీ అంటాం కదా. సో ఇంకా మనం చాలా చేసాం, చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ చెప్తాం, రైట్. సో విద్య, ఆర్థిక భాగస్వామ్యం మరియు రాజకీయ ప్రాతినిధ్యంలో ఈ మహిళలకి కొంత ప్రోత్సాహం అనేది ఇవ్వడానికి శ్రద్ధ వహించాలనేది, రాజకీయ పరంగా కావచ్చు, ఇంకా పాలసీల పరంగా కావచ్చు, రైట్. భవిష్యత్తు లక్ష్యానికి సంబంధించి మనకి ఎస్టీజీ గోల్స్ని లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సమగ్ర మరియు సార్వత్రిక విధానాలకు సుస్థిరమైన కట్టుబడి అవసరం అందరి ద్వారా, అంటే అందరి ప్రాతినిధ్యం ఉండాలి, సమాన అవకాశాలు మరియు అన్ని రంగాల్లో వాళ్ళకి గౌరవం కల్పించాలి. భారతదేశం సమాజంలో మహిళలు వారి సామర్థ్యాన్ని పూర్తిగా సాధించి దేశ అభివృద్ధికి సహాయపడే ఇలా దీన్ని తీసుకెళ్లాలనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. ఎస్టీజీ 10ని కనెక్ట్ చేయొచ్చు, రైట్. ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి, రైట్. ఇది పర్ఫెక్ట్ కంక్లూజన్గా చెప్పొచ్చు. అయితే స్టెప్ 6 తర్వాత మనకి స్టెప్ 7 కూడా ఉంది. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే సమీక్ష మరియు సవరణ, అంటే రివ్యూ అండ్ ఎడిట్. అంటే ఎస్ఏ రాసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మీరు అక్కడక్కడ మిస్ అయిన పాయింట్స్ మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మిస్టేక్ అంటే దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి ఒక 5 to 10 minutes అయినా కేటాయించుకోండి, రైట్. ముందుగా మనం టైం కేటాయింపు కూడా ఒక వీడియోలో సపరేట్గా చెప్పుకున్నాం, చూడండి ఎవరైనా చూడకపోతే. అయితే ఫైనల్గా మనం ఇక్కడ ఈరోజు రాసిన ఆన్సర్ అయితే చూస్తే తేజవత్ రఘు రాశారు, కొత్తగా రాస్తున్నారు, చూద్దాం ఎంతవరకు రాశారు. అంటే హోలిస్టికల్గా అందరి ఆన్సర్స్ చూస్తే కొంతవరకు ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనకున్న స్ట్రక్చర్లో మనకి కనిపించింది. ఎంతవరకు రాశారనేది చూద్దాం. సో ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర అనే కొటేషన్తో ఇక్కడ లింక్ చేశారు, వెరీ గుడ్. సో మహిళా సాధికారత అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ, అదేవిధంగా లింగ సమానత్వం అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ సింపుల్గా బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం అంటే రాయడం కొత్త కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయకుండా సింపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే స్టాటిక్ అయితే ఇచ్చారు. ఓకే, గుడ్, రైట్. నెక్స్ట్ మహిళా సాధికారత ప్రాముఖ్యతకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఫ్లో చార్ట్ నేపథ్యంలో లింక్ చేసుకున్నారు, వెరీ గుడ్. వాల్యూ యాడెడ్ పాయింట్స్ అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎస్సేస్లో ఫ్లో చార్ట్స్ వేయచ్చా, గ్రాఫ్స్ వేయచ్చా, లేదా డయాగ్రామ్స్ వేయచ్చా, మ్యాప్స్ వేయచ్చా అని. షార్ట్ ఆన్సర్స్లోనే స్పేస్ లేకపోతేనే మనం అక్కడక్కడ వేస్తున్నాం, రైట్. ఎస్సేస్లో మనకి విచ్చలవిడిగా స్పేస్ ఉంటుంది, మనం రైట్ సైడ్ కార్నర్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది వేయకూడదు అనేది రూల్ లేదు. అలానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోల్ ప్రతి పేజ్లో ఒక్కొక్క గ్రాఫ్, ఒక్కొక్క పేరా మనం కంప్లీట్గా దాన్నే ఫాలో అవ్వకూడదు, రైట్. అయితే ఇంకా చాలామంది డౌట్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్లో రాయాలా, పాయింట్స్ వైజ్లో రాయాలా. మీరు ఏం రాసినా కంపల్సరీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సైడ్ హెడ్డింగ్ పెట్టి మీరు పాయింట్స్లో రాస్తే పాయింట్స్లో రాయండి, పారాస్లో రాస్తే పారాస్లో రాయండి. బట్ పారాగ్రాఫ్లో రాసినా, పాయింట్స్ రాసినా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టకపోతే మీరు ఏ పర్టికులర్ టాపిక్ సంబంధించి రాస్తున్నారు అనేది అర్థం అవ్వక ఎగ్జామినర్ తల కొట్టుకోవాల్సి వస్తుంది, రైట్. అది మాత్రం కంపల్సరీ చూసుకోండి, ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మహిళా సాధికారత వలన మహిళల దేశ అభివృద్ధిలో భాగంగా ఉంటారని, స్వయం సాధికారత సాధిస్తారనేది కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అయితే భారతదేశంలో మహిళా సాధికారతలో ప్రధాన సమస్యలు ఇక్కడ
చారిత్రక కాలం నుంచి ఇక్కడ మాట్లాడుకుంటూ తొలివేద కాలం నుంచి ఇక్కడ తీసుకుంటూ వచ్చారు. అది ఈ పర్టికులర్ ఆన్సర్లో కొంతవరకు నచ్చిన ఎసెన్స్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణలు కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ మనకి రాచరిక పరిపాలన కాలంలో రాజుల యొక్క కూతుళ్ళు అన్ని రకాల సౌకర్యాలు జీవించేవారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఆర్థిక సమస్యలకు వచ్చేసరికి మహిళలు ప్రధానంగా పురాణాల నుంచి వంటగదులకే పరిమితం అవ్వడం కూడా ఇక్కడ ముఖ్యంగా లింక్ చేసుకున్నారు. సో ఉదాహరణ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఉన్నత విద్య అభ్యసించిన కుటుంబాలు సరైన వేతనంతో ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. నెక్స్ట్ సామాజిక సమస్యలకు సంబంధించి అంటే మీరు ఇక్కడ సమస్యలు అని రాయవసరం లేదు. సమస్యలు అంటే మన సపరేట్గా అది ఒక ఛాలెంజెస్ పార్ట్లోకి వస్తుంది, రైట్. ఆర్థిక కోణం లేదా ఆర్థిక నేపథ్యం సంబంధించి చెప్పాలి, రైట్. సో ఇది ఆర్థిక సమస్యలు కాదు, ఆర్థిక కోణం, రైట్. నెక్స్ట్ ఇక్కడ ముందుగా సామాజిక సమస్యలకు సంబంధించి మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని లింక్ చేసుకున్నారు. అన్ని వర్గాలకి 2వ తరగతి చెందిన వారుగా చూడడం. రాజకీయ సమస్యలకు వచ్చేసరికి మధ్యప్రదేశ్ జిల్లా ఎన్నికైన మహిళలకు సంబంధించి ఇక్కడ మహిళ ప్రాతినిధ్యం సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా మాట్లాడారు. రాజ్యాంగపరమైన సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఉదాహరణ పశ్చిమ బెంగాల్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ లింక్ చేసుకున్నారు. సమాన వేతన హక్కు ఏదైతే ఉందో దాన్ని, ఎంజీనీరేగా పథకం సంబంధించి, జన్ధన్ యోజన, స్వయం సహాయక బృందాలు. వెరీ గుడ్. నెక్స్ట్ అందరికీ మనకి ముద్రా లోన్ సౌకర్యాలు, స్వాధార్, ఉజ్వల యోజన, డ్రోన్ దీదీ యోజన, లఖ్పతి దీదీ యోజన, అదేవిధంగా డబ్ల్యూ హబ్ తెలంగాణకి సంబంధించి కూడా. సో వి హబ్ సంబంధించి. వెరీ గుడ్. నెక్స్ట్ మనకి భారతదేశంలో లింగ వివక్షతపై ప్రభుత్వ చర్యలు, స్వాతంత్ర్యానంతరం మన పూర్వం చట్టాలకు సంబంధించి మనకి సతీ సహగమన నిషేధానికి సంబంధించి మాట్లాడారు. బాల్య వివాహాల చట్టం కావచ్చు, వితంతు పునర్వివాహం కావచ్చు, వరకట్న నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, గర్భ నిరోధక చట్టం కావచ్చు, మహిళా కమిషన్ సంబంధించి 2003లో తీసుకొచ్చారు. వెరీ గుడ్. తెలంగాణ ప్రధానంగా తీసుకొచ్చిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా, స్కీమ్స్ కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో అపరాజిత బిల్లుకి సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్ పాయింట్, రైట్. తీసుకోవాల్సిన నూతన చర్యలకు వచ్చేసరికి మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలి అనేది కూడా ఇక్కడ రాజ్యాంగంలో అనేది కూడా ఇక్కడ చెప్పారు. గ్రామీణ విద్యను మెరుగుపరచడం అనేది కూడా ఇక్కడ చెప్పారు. భారతదేశంలో మహిళల్లో లింగ వివక్షతకు సంబంధించిన సమస్యల ప్రధాన కారణాలు మనకి నిబంధనలకు సంబంధించి కూడా లింక్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ లింగ వివక్షకు ప్రధాన కారణాలు అనేది, లింగ వివక్ష సపరేట్గా ఇక్కడ చెప్తున్నారు. గ్రామీణ ఆర్థిక మానవ ద్వారా లింగ సమానత్వం కోసం తీసుకోవాల్సిన నూతన చర్యలకు సంబంధించి వేగంగా చట్టాలు అమలు చేయడం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. వెరీ గుడ్. సో ముగింపుకు వచ్చేసరికి భారతదేశంలో ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో మహిళా సాధికారత కోసం నూతన సౌకర్యాలు కల్పించిందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఉన్న ప్రధాన లక్ష్యం 5 లింగ వివక్ష రూపమాపాలనేది 2030 నాటికి సాధించాలనేది కూడా చెప్పారు. అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు 78 సంవత్సరాల వేడుకలో దినోత్సవ సభ ద్వారా మన దేశం అభివృద్ధిలో మహిళలు ప్రత్యేక స్థానం కల్పించడం ద్వారా మహిళా సాధికారతతో 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు కూడా, ఎందుకంటే మనకి 4 పిల్లర్స్ చెప్పాం. అందులో మహిళలు, అదే ఫస్ట్ రైతులకు సంబంధించి, పేదలకు సంబంధించి, అదేవిధంగా మహిళలకు సంబంధించి 4వ పిల్లర్ యువతకు సంబంధించి, రైట్. ఇందులో ఒక పిల్లర్గా మహిళలు ఉన్నారు కాబట్టి దీన్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో గుడ్ పాయింట్స్. కుటుంబంలో మహిళ కదిలితే గ్రామం కదులుతుంది, మరియు గ్రామం కదిలితే మన దేశం కదులుతుంది. ఈ విధంగా మహిళ ప్రధాన శక్తి అనేది జవహర్లాల్ నెహ్రూ గారి కొటేషన్తో ఎండ్ చేశారు. వెరీ గుడ్. హోలిస్టికల్గా అన్నీ కనెక్ట్ చేసుకుంటూ రాశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం మిస్ అయిన అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ స్టార్టింగ్ పారాగ్రాఫ్లో డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ని టచ్ చేయకుండా, లేదా రీసెంట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కానీ లేదా కేస్ స్టడీ లాంటిది మనం తీసుకుంటే ఇంకా బెటర్. అది మీరు స్టార్టింగ్ కాబట్టి. సో ఆల్రెడీ ఒక ఎస్సే మనం రాసాం, అది ఒకసారి చూడండి, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కేస్ స్టడీ ఏదైనా టాపిక్ సంబంధించి మనం ఇచ్చినప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కానీ లేదా మన కేస్ స్టడీ ఆల్రెడీ జరిగింది సంబంధించి మనం ఇక్కడ మాట్లాడితే ఇంకా బెటర్ అవుట్పుట్ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ని ఇంప్రెస్ చేసినట్టు అది చూసుకోండి. లేదా కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. జనరల్ ఆన్సర్స్ ఎలా రాస్తున్నాం, రైట్. ఆ తర్వాత మనం స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా రాశారు నిర్వచనాలతో. నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ యూజ్ చేసుకున్నారు.
నెక్స్ట్ ఇక్కడ అక్కడక్కడ చారిత్రక నేపథ్యం నుంచి మనకు ఉదాహరణలతో పాటు అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇందులో మిస్ అయిన అంశాలు మనం చూసుకుంటే సామాజిక అంశాలు మనకి సామాజిక సమస్యల గురించి రాశారు, ఓకే. బట్ ఫైనల్గా ఈ పర్టికులర్ పాయింట్స్ రాసేటప్పుడు మనకి ఇంకా మిస్ అయిన పాయింట్లు సాంకేతిక, రైట్. సాంకేతిక కోణం కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలామంది మిస్ అవుతున్నారు ఇది. అదేవిధంగా సాంకేతిక రాసిన పర్యావరణ కోణం చాలామంది మిస్ అవుతారు. ఈ 2 కోణాలు కూడా మనం కవర్ చేస్తే ఇంకా మనకి ఆన్సర్ రైటింగ్ సంబంధించి రిమైనింగ్ కంపేర్ చేసుకుంటే మార్క్స్లో తిరుగులేదు, రైట్. సో అవి మనం మేజర్గా ఏ టాపిక్ ఇచ్చినా అన్ని డైమెన్షన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందు బ్రెయిన్ స్టార్మింగే మనకి చాలా కీలకం. ఎన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్లు ఉన్నాయో, ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో మనకి ఈ పర్టికులర్ టాపిక్కి ఏ అంశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన చట్టాలేంటి, పథకాలేంటి, పర్టికులర్ విధానాలేంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, సూచికలు ఏంటి, అదేవిధంగా మనకున్న కొన్ని రికమెండేషన్స్ ఏంటి, సుప్రీంకోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన హక్కులు ఏమైనా ఉన్నాయా, రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలకు సంబంధించి ఇవన్నీ మనం లింక్ చేసుకుంటాం, రైట్. అదే ఇక్కడ మేజర్ స్ట్రాటజీ. ఎస్సే, షార్ట్ ఆన్సర్ 2 మనం ఈజీగానే రాయొచ్చు. షార్ట్ ఆన్సర్ కన్నా మనం ఎస్సేనే చాలా ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే షార్ట్ ఆన్సర్ విత్ ఇన్ టైంలో మనకు అన్ని అంశాలు గుర్తు రాకపోయినా అది కన్సైజ్ చేసి రాయడం చాలా కష్టం. బట్ ఎస్సేలో మనం విచ్చలవిడిగా స్పేస్ని ఉపయోగించుకొని రాయొచ్చు, బట్ అందులోనూ కూడా కంట్రోల్తో అన్నెసెసరీ లేదా రిపీటెన్స్ లేకుండా చూసుకోవాలి. రిపీట్ లేకుండా చూసుకునే అంశాలు మనం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. అది రిమైనింగ్ ఆల్ వెల్ అండ్ గుడ్. ఇక్కడ అన్నీ బాగానే ఇంక్లూడ్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం ఇక్కడ 50కి మనం 25 అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో కొత్తగా రాస్తున్నా సరే బాగానే కనెక్ట్ చేసుకున్నారు. సో హోలిస్టిక్గా అన్ని అంశాలు లింక్ చేసుకున్నారు, ఒక ఇంట్రడక్షన్ పార్ట్ తప్ప, రైట్. సో రిమైనింగ్ ఆర్ గుడ్. సో అలా రాస్తూ ఉండండి. కంపల్సరీ మనం ముందు ఉన్న ఎగ్జామ్స్ సంబంధించి కంపల్సరీ మనం పాస్ చేయొచ్చు, రైట్. సో డే 63 మెయిన్ సెక్షన్ సంబంధించి క్వశ్చన్ ఫర్ 7th September 2024. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఆన్ ఫారెస్ట్ గవర్నెన్స్ అండ్ ట్రైబల్ రైట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అటవీ పాలన మరియు గిరిజన హక్కులపై అటవీ పరిరక్షణ సవరణ చట్టం 2023 యొక్క చిక్కులను విమర్శనాత్మకంగా అంచనా వేయండి అని ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ పర్యావరణానికి సంబంధించి రీసెంట్గా మనకి 2023లోనే ఈ సవరణను తీసుకొచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ అటవీ నేపథ్యంలో ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్కి సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ ఇది. సో రాసి పంపించండి. ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేయాలనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. లింక్స్ వీడియోకి సంబంధించి కూడా చూసి యాప్ లింక్ సంబంధించి మీరు అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.